ఈరోజు డే 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నంబర్ 3 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ 2025లో జరిగిన ఈ పేపర్లో ఏపీ హిస్టరీ నుంచి ఒక ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రశ్న చూడండి ఒకసారి. విజయనగర రాజులు మరియు బహుమనీ సుల్తానులు చాలా కాలం ఈ క్రింది ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోరాడారు. ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆప్షన్ 3నా లేకపోతే ఆప్షన్ 4ఆ. ఎందుకంటే రాయచూర్ నది అంతర్ మైదాన ప్రాంతమా లేకపోతే బీజాపూర్ నది అంతర్ మైదాన ప్రాంతం అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే రాయచూర్ నది అంతర్ మైదాన ప్రాంతం. ఒకసారి దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రాయచూర్ నది అంతర్ మైదానము, నది అంతర్ మైదానాన్నే అంతర్వేది అని అంటారు తెలుగులో. అలానే రాయచూర్ దోయబ్ అని కూడా అంటారు, అంటే అంతర్వేదినే దోయబ్ అని కూడా అంటారు. అసలు దోయబ్ అంటే ఏంటి, లేదా అంతర్ మైదానం అంటే ఏంటి, లేదా అంతర్వేది అంటే ఏంటి? ఓకే, చూడండి ఒకసారి. ఒక రెండు నదుల మధ్య, ఇదొక నది అనుకుందాం, అలానే ఇదొక నది అనుకుందాం. ఇలా రెండు నదుల మధ్య ఒక మైదాన ప్రాంతం ఉంటే దాన్ని దోయబ్ అంటారు. సో అర్థమైంది అనుకుంటాను. ఇదొక నది, అలానే ఇదొక నది. ఈ రెండు నదుల మధ్య ఈ ప్రాంతాన్ని, ఈ మైదాన ప్రాంతాన్ని దోయబ్ అంటారు. రెండు నదుల మధ్య ఉంది కాబట్టి ఆ మైదాన ప్రాంతము చాలా సారవంతంగా ఉంటుంది, చాలా సారవంతంగా ఉంటుంది. సో కాబట్టి ఇది చాలాసార్లు అడిగాడు మనల్ని. రెండు నదుల మధ్య ఉన్న దోయబ్ ప్రాంతము, దోయబ్ ఈ మైదానము చాలా సారవంతంగా ఉంటుంది. ఈ సారవంతమైన ఈ ఈ మైదానం గురించే పూర్వకాలంలో రాజ్యాలు ఏలే రాజులు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. అయితే మరి ఇది ఏ రెండు నదుల మధ్య ఉంటుంది? ఇప్పుడు మన రాయచూర్ నది అంతర్ మైదానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ రెండు నదుల మధ్య ఉంటుంది? గుర్తుపెట్టుకోండి, కృష్ణా నది, అలానే తుంగభద్రా నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు. రాయచూర్ అంతర్వేది అనేది ఏ రెండు నదుల మధ్య దోయబ్ అంటే కృష్ణా నది, అలానే తుంగభద్రా నది. ఒకసారి మనం మ్యాప్ పాయింట్లో చూద్దాం. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ అందరికి కూడా కనిపిస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఇది కృష్ణా నది, అలానే నెక్స్ట్ కిందది ఇక్కడ తుంగభద్రా నది. అయితే ఈ రెండిటి మధ్య, ఈ రెండు నదుల మధ్య మనకి ఇక్కడ దోయబ్ అనేది కనిపిస్తుంది, అంటే మైదాన ప్రాంతము ఇది. అలానే ఇది ఇది దీని తర్వాత గోవా కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు పనికి వస్తుంది గోవా. ఈ దోయబ్ ప్రాంతం గురించే వీళ్ళు భీకరమైన యుద్ధాలు చేసుకున్నారు, ఈ ప్రాంతం గురించి. ఎందుకంటే సారవంతమైన నేల కాబట్టి నువ్వా నేనా అన్నట్టుగా ఈ సారవంతమైన నేల గురించి, సారవంతమైన మైదానం గురించి, దోయబ్ గురించి యుద్ధాలు జరిగాయి. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. మనకి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం ఆంధ్రుల చరిత్ర, ఈ పుస్తకంలో డైరెక్ట్గా మనకి ఈ సోర్స్ కనిపిస్తుంది. మనకి సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన క్లాసుల్లో ప్రతిదీ కూడా చాలా అథెంటికేషన్ సోర్సెస్ నుంచే మనం క్లాసులు చెప్పుకుంటా ఉంటాం. చూడండి ఒకసారి ఇక్కడ ఉభయ రాజ్యాలు, అంటే ఇక్కడ చూడండి ఒక పేజ్ ఉంటుంది ఇక్కడ, విజయనగర బహుమనీ సంబంధాలు, విజయనగర సామ్రాజ్యంలో విజయనగర బహుమనీ సంబంధాలు, ఈ యొక్క రెండు రాజ్యాల గురించి, ఈ రెండు రాజ్యాల యొక్క సంబంధాల గురించి ఒక పేపర్లో ఇవ్వడం జరిగింది. ఉభయ రాజ్యాల ప్రభువులు దక్షిణ దేశ సార్వభౌమత్వం సాధించే ఉద్దేశంతో, అంటే నువ్వా నేనా అన్నట్టుగా కీలక స్థానంలో ఉన్న, ఇదిగో చూడండి ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ తుంగభద్ర అంతర్వేదిని ఆ ప్రాంతానికి ఆయుపట్టు అయిన రాయచూర్, ఇదే కదా మనల్ని అడిగింది, రాయచూర్, ముద్గల్లు, బంకపూర్, ఆదోని దుర్గాలని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఇక్కడి నుంచే మనకి ఎగ్జామినరు ప్రశ్న ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం, దీంతో పాటుగా ఒకసారి ఇది కూడా చూడండి ఒకసారి. మనకి ఈ విజయనగర సామ్రాజ్యం చదువుకునేటప్పుడు గోవా సంధి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. గోవా సంధి 1510 సంవత్సరంలో జరిగింది, మీ అందరికి కూడా తెలుసు.
గోవా సంధి ఎవరెవరికి మధ్య జరిగింది అని చాలాసార్లు అడిగాడు. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశంలో శ్రీకృష్ణదేవరాయలకి, అలానే పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆల్బుక్లర్క్కి ఇద్దరి మధ్య జరిగిన సంధే గోవా సంధి. ఏంటి గోవా సంధి అంటే, ఈ పోర్చుగీస్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించి వీళ్ళు ఏమన్నారంటే, మనం ఒక సంధి చేసుకుందాం, మీరు బహుమనీలను ఓడించి మాకు గనక గోవాని అప్పగిస్తే మీరు కోరుకుంది ఇస్తాం అని అన్నారు. మరి శ్రీకృష్ణదేవరాయలు దానికి బదులుగా ఏం చెప్పాడంటే, సరే మీకు గోవా ఇస్తాను, గోవా అనేది ఇస్తాను, నాకు మీ నుంచి గుర్రాలు కావాలి, గుర్రాలు మేము దిగుమతి చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడనమాట. గోవా సంధిలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారి నుంచి ఏం పొందాడంటే గుర్రాలని దిగుమతి చేసుకున్నాడు. సరే, ఇప్పుడు ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది దీనిలో భాగంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, చూడండి. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1520లో బీజాపూర్ మీద దండెత్తి, బీజాపూర్ అంటే బీజాపూర్ సామ్రాజ్యం మీద, అంటే బహుమనీ రాజ్యం మీద దండెత్తి ఎవరిని ఓడించి రాయచూర్ సమీపంలో జరిగిన గొబ్బూరు యుద్ధం, చాలా 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 ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు. గొబ్బూరు యుద్ధంలో ఈ రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు, ఎవరిని ఓడించడం జరిగింది? ఇది మిమ్మల్ని అడిగే ప్రశ్న. మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో ఆన్సర్ అనేది పెట్టండి. ఓకే, సో అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చాలామంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.